ఆపరేటర్స్ అండ్ ఆ ఆపరేటర్స్ డేటా మీద ఎలా వర్క్ చేస్తాయి. ఓకే. 2 డేటాలను ఇస్తే ఆ 2 డేటాలని ఎలాగా 2 డేటాలంటే 2 2 వాల్యూస్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఆపరేటర్స్‌కి, ఆ ఆపరేటర్స్ ఎలా బిహేవ్ చేస్తాయనేది కూడా చూడాలి. 2 నంబర్స్ ఇస్తే ఒక ఆపరేటర్ ఒక రకంగా బిహేవ్ చేయొచ్చు. అదే 2 స్ట్రింగ్స్ అంటే 2 టెక్స్ట్ అట్లా స్ట్రింగ్స్ తెలుసు కదా మీకు. ప్రవీణ్, రాహుల్ ఇట్లాంటి స్ట్రింగ్స్ అన్నమాట. ఇలాంటి స్ట్రింగ్స్ గనక ఒక ఆపరేటర్ మధ్యలో ఇస్తే దాని బిహేవియర్ వేరుగా ఉంటది. సో, మనం ఇప్పుడు ఆపరేటర్స్‌ని అప్లై చేస్తూ జావాస్క్రిప్ట్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దిస్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్. ఓకే. రైట్. బేసిక్‌గా ఈ ఆపరేటర్స్‌ని కలిపితే మనకేమొస్తది అనంటే ఒక ఎక్స్‌ప్రెషన్ ఒస్తది. అవునా సార్? ఆపరేటర్స్‌ని కలిపితే ఎక్స్‌ప్రెషన్ రావడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొహంలో కన్ను, ముక్కు, చెవులు ఇయన్నీ ఉంటాయి. నోరు, బుగ్గలు ఇయన్నీ ఉంటాయి. వీటన్నిటిని కలిపి మీరు ఒక రకంగా పెడితే ఒకొక్క ఎక్స్‌ప్రెషన్ ఒస్తది. మన బ్రహ్మానందం గారు ఇస్తారు గదా! రైట్? అంటే కలిపితే ఒక ఎక్స్‌ప్రెషన్ ఒస్తది. అన్నిటిని కలిపి ఒక చోట పెడితేనే దట్ ఈస్ వాట్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఈస్. రైట్? సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ మనకి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని క్రియేట్ చేయాలంటే మనకొక ఆపరేటర్ కావాలి. ఐ రిపీట్, ఒక ఎక్స్‌ప్రెషన్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకేం కావాలి? ఆపరేటర్స్ ఆల్రెడీ మనం ఆపరేటర్స్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. దాన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఈక్వల్ టు అని చూపిస్తుంది మనకి. కానీ ఇది యాక్చువల్‌గా దాని మెయిన్ పర్పస్ ఏంటంటే అసైన్‌మెంట్ ఆపరేటర్. ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది వేరే. ఓకే. లెట్ అస్ డైవ్ ఇంటు థట్ ఫస్ట్. నేను మీకు కమాండ్ ప్రాంప్ట్‌లో ఇది విజువల్ స్టూడియో కోడ్‌లోనే చెప్తున్నాను కదా! వీఎస్ కోడ్. ఓకే. విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఓపెన్ చేయాలి? దాంట్లో కోడింగ్ ఎలా రాయాలి అనేది తెలియకపోతే ఒకసారి నా లాస్ట్ 2, 3 వీడియోస్ చూడండి. యూ విల్ ఫీల్ ఇట్ బెటర్. సో, ఇక్కడ ఐయామ్ జస్ట్ రైటింగ్ ఎక్స్‌ప్రెషన్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, హియర్ హెచ్‌టీఎంఎల్ డైరెక్ట్‌గా స్క్రిప్ట్ రాసేస్తున్నాను. బాడీలో రాస్తాము. బట్ నౌ ఐ యామ్ రైటింగ్ డైరెక్ట్‌లీ ఎ స్క్రిప్ట్. ఓకే. ముందు ఏదైనా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నా ముందు డేటా గావాలి గదా! వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నాను. బై యూజింగ్ అన్ ఆపరేటర్ కాల్డ్ ప్లస్. ఏ ప్లస్ బి. దీన్నేమంటారు? ఒక ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఏలో ఒక డేటా ఉంది. బిలో ఒక డేటా ఉంది. ఆ 2 డేటాలు కలిసి ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా ఏమవుతది? ఆ రెండిటిని కలుపుతుంది. కలిస్తే మనకొక రిజల్ట్ ఒస్తది. దాన్నే మనం ఏమంటాము? ఎక్స్‌ప్రెషన్ అని అంటాం. ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ విచ్ రిజల్ట్స్ టు ఎ వాల్యూ. Expression is a collection of operators and variables which results variables or values which results to a value. సో ఇప్పుడు నేను ఏ ప్లస్ ఇప్పుడు ఇది రిజల్ట్‌ని నేను ఇలాగా ప్రింట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అన్నాననుకోండి. ఏ ప్లస్ బి ఉండే రిజల్ట్ ఏంటి అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇదిగోండి 300. సో ప్లస్ అనే ఆపరేటర్ దేనికోసం పనిచేస్తది? 2 నంబర్ ఇచ్చిన 2
ఆ ప్లస్ అనే ఆపరేటర్ 2 నంబర్స్ మధ్యలో ఉంటే ఏం చేస్తుంది? అడిషన్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అదే మైనస్ అనే ఆపరేటర్ సబ్‌స్ట్రాక్షన్ చేస్తుంది. ఈ దేంట్లోంచి ఏది తీసేస్తది? ఫస్ట్ మైనస్‌కున్న లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలోంచి రైట్ సైడ్‌కున్న వాల్యూని తీసేస్తుంది. తీసేయడం అంటే ఏంటి? సబ్‌స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే. స్టార్ అనే ఆపరేటర్ మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ తోటి మల్టిప్లై అవుతుంది. స్లాష్ అనేది మనకి డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయడం అంటే ఏంటి? యాహ్! ఏలో ఉన్న వాల్యూ 100ని 200తో డివైడ్ చేస్తే ఎంతొస్తుంది? 0.5 వస్తుంది. ఇదిగోండి 0.5. అదే పర్సెంటైల్ అని ఉంటుంది. ఇప్పుడు పర్సెంటైల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 250 అని అన్నాను. 250ని 200తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తది? ఓకే. కామ్ డౌన్. కామ్ డౌన్. 17 డివైడెడ్ బై 3 అన్నాననుకోండి. రిమైండర్ ఎంతొస్తుంది? రిమైండర్ అంటే రిమైండరే. ఇంకేం చెప్పను నేను. రిమైండర్ అంటే కూడా ఏం చెప్తాం? 3 వస్తదా? 50 అహా! అదే. పర్సెంటైల్ అనే ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఓన్లీ రిమైండర్ మాత్రమే వస్తుంది. వాట్ డు వి గెట్? రిమైండర్. రిమైండర్. సో, ఇప్పుడు ఇదిగోండి. ఓకే. అయితే సంబడీ హాస్ టు మ్యూట్ యువర్‌సెల్ఫ్. విజయ్ అండ్ రాహుల్. యాహ్! అయితే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తున్న ప్యాటర్న్స్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రిక్రూట్ చేసుకున్నా సరే, వాళ్ళు కొద్దిగా డీపర్‌గా వెళ్తున్నారు. డీపర్‌గా వెళ్ళడం అంటే, మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు? ఎంత అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి? అసలు మీరు ఇలాంటి చెకింగ్ ఎప్పుడైనా చేశారా లేదా అని. అంటే మీరు ప్లస్ ఆపరేటర్‌ని 2 నంబర్స్‌లో మధ్యలో చెప్పేసి నేను వదిలేస్తాను. సరే. నేనెప్పుడు వదలను. కానీ వదిలేసాననుకోండి. మీరింక వేరే వైపున చూడరనమాట. ఎవరో ఇంటర్వ్యూలో ఎప్పుడో ఒక క్వెషన్ అడిగితే తప్ప మీరు కనీసం ఇలాంటి ఒక క్వెషన్ ఉంటదనే ఆలోచన కూడా ఆలోచించరు. అది పెద్ద ఇబ్బందయిపోతుందిప్పుడు. నా ఫ్లోలో నేను వెళ్ళిపోతున్నాను. నా కన్సర్న్ ఏంటి? మీరేదైనా ఒక పని చేయగలగాలి. ఇప్పుడు నేర్చుకుని మీరొక ఔట్‌పుట్ తీసుకురాగలిగే ఒక వర్క్ చేయగలిగినప్పుడు దట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. రైట్? కాకపోతే మీరు కూడా మీ ఓన్ వేలో మీరు కొన్ని కాంబినేషన్స్‌ని ట్రై చేయాల్సుంటది. ఓకే. పాయింట్ నంబర్ 1 అంటే చిన్న చిన్న విషయాల్లో గాదు. రేపొద్దున రియాక్ట్ చెప్పినప్పుడైనా, యాంగులర్ చెప్పినప్పుడైనా ఇక్కడేం జరుగుతుంది? అక్కడేం జరుగుతుందనే క్వెషన్స్ మీ లోపల జరగాలి. ఇక్కడ చాలా మంది మిస్ అయిపోతున్నారు. ఒకవేళ ఆ లెవెల్‌లో గనుక మీరు చదివితే, నేను చెప్పే క్లాస్‌లో గూడా 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవచ్చు. మనం చెప్పుకునే క్లాస్ ఏ రకంగాను తక్కువ గాదు. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి. డెప్త్ కూడా కవర్ అవుతుంది. కాకపోతే మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇంకొద్దిగా డెప్త్‌గా ఎళ్ళే అవకాశం మీరు పోగొట్టుకుంటున్నారు. ఓకే. రీసెంట్‌గా మన స్టూడెంట్ ఒక అబ్బాయి ఆహ్, ఏమంటారు 4+ కొట్టుకున్నాడు. ఓకే. ఒక రీసెంట్ కాదులే. ఒక 3 మంత్స్ అవుతున్నట్టుంది. నౌ హి పర్చేస్డ్ ఎంజీ హెక్టర్. ఆహ్, నేనేదో కారు గురించి మాట్లాడుతున్నానని గాదు. యంగ్ ల్యాడ్ అండి. యంగ్ ల్యాడ్. అతనికి దగ్గర 25 ఇయర్స్ కూడా ఉండవు అతనికి. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎంత ప్యాకేజ్ వచ్చిందో చెప్తే ఆశ్చర్యపోతారు. 19 ప్యాకేజ్ వచ్చింది. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి 19 ప్యాకేజ్ ఏంటి? మనం అంత డీప్‌గా తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడానికి తెలుసుకుంటున్నాం. కాకపోతే మీరు కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టాడు. అది నేనైతే ఒప్పుకోవాల్సిందే. ప్రతిరోజు అడిగేవాడు. అది కావాలి సార్, ఇది కావాలి సార్, ఇది ఏంటి సార్, అదేంటి సార్ అని అడిగేవాడు. నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పేవాడిని. నేను లేకపోతే నాకు పనున్నా, లేకపోతే నాకది తెలియకపోయినా, నాన్న ఒకసారి ఇది చూడంటే చూసేవాడు. ఓకే. సో, జస్ట్ మీరు కొద్దిగా పుష్ చేసుకోవాలి మిమ్మల్ని. అంటే ఎలా ఉంటాయి సార్ అనేది చూపించడానికి నేను. సపోజ్ ఇప్పుడు నేను ప్లస్ అనే ఆపరేటర్ ఉంది. ఏలో ఒక స్ట్రింగ్ పెట్టుకున్నాను. బిలో ఇంకొక స్ట్రింగ్ పెట్టుకున్నాను.
ఇప్పుడు A ప్లస్ B అని అంటే ఏం రిజల్ట్ వస్తుంది? సో, ఇది నంబర్‌లు గాదు గదా! నంబర్‌లని యాడ్ చేయలేదు కదా! అనుకుంటే కుదరదు. అది కంకాటినేట్ చేస్తుంది. దీన్నేమంటారు? కంకాటినేట్. అదే ఇప్పుడు నేను ఒక మైనస్ అప్లై చేశాననుకోండి. ప్రవీణ్‌లో పిఆర్‌ఏ ఇక్కడ, ఇక్కడ కొట్టేసుకుంటది సార్. తర్వాత ఈ యువ్వు, ఎన్ను అటు ఇటుగున్నాయి కాబట్టి ఇవి కూడా కొట్టేస్తుంటది సార్ అంటారా? ఆ! అట్లా గాదు కదా! లేకపోతే ప్రవీణ్ 7 లెటర్స్ ఉన్నాయి. గుబ్బలో 7 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి 7 - 7 0 అట్లంటారా? ఆహా! అలా కాదు. ఓకే. మైనస్ ఏం చేస్తది అనంటే, ఆ ఆపరేటర్స్‌లో సారీ ఆపరెండ్స్ అంటాం. ఏని, బిని ఆపరెండ్ అని అంటాం. మైనస్ అనేది ఆపరేటర్ అయితే, ఆ 2 పక్కల ఉండే వాటిని ఆపరెండ్స్. ఇవన్నీ రాసుకోవాలి మీరు. మీరన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పేటప్పుడు అవసరం అవుతుంది. సో, ఈ ఆపరెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైప్ కాస్టింగ్ చేస్తది. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ అంటే దాని టైప్‌ని మార్చడం. ఏంటది? మార్చడం. ఏలో ఏముంది? ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్‌ని ఒక నంబర్‌గా మార్చడానికి ట్రై చేస్తది. ప్రవీణ్‌గా మార్చడానికి ట్రై చేస్తది. ఓకే. ప్రవీణ్‌ని నంబర్‌గా మార్చడానికి ట్రై చేస్తది. పాపం ప్రవీణ్ నంబర్‌గా ఎట్లా మారుతాడు? ఓకే. ఒకటా? రెండా? ఓకే. సో, గుబ్బల నంబర్‌గా మార్చడానికి ట్రై చేస్తది. 2 నంబర్‌గా మారవు. కాబట్టి అప్పుడేమవుతుందంటే నాట్ ఏ నంబర్ అవుతుందన్నమాట. ఐ రిపీట్ నాట్ ఏ నంబర్. సో, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి నాట్ ఏ నంబర్. ఈ రెండిటిని పెర్ఫార్మ్ చేస్తే మనకి నాట్ ఏ నంబర్ వస్తుంది. రైట్? అర్థమైందా? మైనస్ అప్లై చేస్తే. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే నాట్ ఏ నంబర్. ఎందుకంటే నంబర్స్ అయితేనే అవి ఏమైనా చేయగలుగుతాయి. ప్లస్ ఒక్కటే మీకు కొద్దిగా కంకాటినేట్ చేయగలుగుతుంది. మిగతా ఏ అర్థమెటిక్ ఆపరేటర్ మీకు ఆ పనిని చేయలేదు. ఈ ప్లస్, మైనస్, స్టార్, బై, పర్సెంటైల్ వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటారు. ఓకే. సో, ఈ రకంగా మనము 2 నంబర్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతదని తెలుసుకోవాల్సి ఉంటుంది. హలో. ఓకే. రైట్. ఇప్పుడు మనకి డేటా నంబర్‌గా ఉంటది. తర్వాత స్ట్రింగ్‌లా ఉంటది. ఈ స్ట్రింగ్స్‌లో రకరకాల స్ట్రింగ్స్ ఉంటాయి. క్యారెక్టర్ స్ట్రింగ్స్ అలాగే నంబర్ స్ట్రింగ్స్. ఇదేందిది? నంబర్ స్ట్రింగ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్స్ అనుకోండి. ఇప్పుడు ప్రవీణ్ అనేది ఉంది. అస్సలు 100% కాన్సంట్రేషన్. తర్వాత నన్ను తిట్టుకుంటే లాభం ఉండదు. ఓకే. ప్రవీణ్ అని ఉంది. ప్రవీణ్ డబుల్ కోట్స్‌లో ఇచ్చాను. దట్ ఈస్ ఎ క్యారెక్టర్ స్ట్రింగ్. ఈచ్ వన్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్. పి ఈస్ ఎ క్యారెక్టర్. ఆర్ ఈస్ ఎ క్యారెక్టర్. ఏ ఈస్ ఎ క్యారెక్టర్. వి, ఈ, ఈ, ఎన్ ఇవన్నీ క్యారెక్టర్స్. ఇస్ ఇట్ ఓకే? అలాగే నంబర్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇలా ఉంటాయన్నమాట. అంటే దాంట్లో ఏముంటాయి? నంబర్సే ఉంటాయి వాటిలో. ఆల్ఫాబెట్స్ ఉండవు. కాకపోతే అది స్ట్రింగే. డబుల్ కోట్స్‌లో పెట్టాము అనంటే అది స్ట్రింగ్. ఇస్ ఇట్ ఓకే? ఇప్పుడు నంబర్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇది ఒక నంబర్. హలో. నంబర్‌లో 2 యాక్చువల్‌గా నంబర్‌లో 2 టైప్‌లంటే ఉన్నాయి. ఒకటేమో ఇంటిజర్, ఇంకోటేమో ఫ్లోట్. సో, 1093 ఈస్ ఇంటిజర్. 10.93 ఈస్ ఎ ఫ్లోట్. అంటే డెసిమల్స్ ఉన్న వాటిని ఫ్లోట్స్ అంటాము. వీటిని ఇంటిజర్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ ఈస్ ఎ క్యారెక్టర్ స్ట్రింగ్. వాట్ ఈస్ 1093 ఇన్ డబుల్ కోట్స్? కమ్ ఆన్. నెంబర్ స్ట్రింగ్. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆపరేటర్స్ నంబర్ స్ట్రింగ్స్‌ని ఐడెంటిఫై చేయగలవు. దాన్ని టైప్ కాస్ట్ కూడా చేయగలవు. హలో. ఓకే. రైట్. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. మీరు మ్యూట్‌కి వెళ్ళిపోండమ్మా. ఇప్పుడు ఏలో 10
99 బిలో 2344 అని ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ! దీన్ని ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. దీన్ని కూడా ఒక స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. ఓకే. సో, ఓకే. ఒక స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ అంటే కంకాటినేట్ అవుతుంది. అయ్యి 10992344గా మారుతుంది. అదే ఇప్పుడు మైనస్ కనుక తీసుకున్నాం అనుకోండి, అది మాత్రం టైప్ కాస్ట్ చేయగలుగుతుంది. ఐ రిపీట్, టైప్ కాస్టింగ్ చేయగలుగుతుంది. అంటే దీంట్లో ఉన్న నంబర్‌ని, దీంట్లో ఉన్న ఈ స్ట్రింగ్‌ని ఒక నంబర్‌గా మార్చుకుంటుంది. ఇదొక స్ట్రింగ్, దీన్ని గూడా ఒక నంబర్‌గా మార్చుకుంటుంది. ఆ 2 నంబర్‌ల మధ్యలో సబ్‌స్ట్రాక్షన్ జరిగి రిజల్ట్ మనకి డిస్‌ప్లే అవుతుంది. -1 to 45. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే నంబర్‌గా మారింది. కానీ పర్మనెంట్‌గా మారిందా? కేవలం ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ వరకు మాత్రమే మారిందా? అంటే ఏంటి, ఇప్పుడు console.log దాన్ని ఎలా తెలుసుకోవచ్చనంటే టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ఉంది. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ లోపలికి మనం ఆపరేటర్ యాక్చువల్‌గా, ఫంక్షన్ అని అంటున్నాను ఇక్కడ గాని. అప్లై చేస్తే ఆఫ్ మీకు తెలుస్తుంది. అది స్ట్రింగ్ గానే ఉంది. అది స్ట్రింగ్ గానే ఉంది. ఎలా మారింది? ఓన్లీ ఎక్స్‌ప్రెషన్ వరకు మాత్రమే పార్షియల్‌గా, టెంపరరీగా అక్కడి వరకు మార్చి చేసుకుంది. హలో, హలో, హలో. రైట్? అయితే దీనికి సంబంధించి ఒక, అంటే టైప్ కాస్టింగ్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ అన్నమాట. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను ఇప్పుడే. ఏది పడితే అది చదవకండి. ఆ! సో 2 రకాల టైప్ కాస్టింగ్‌లు జరుగుతాయి. ఇంప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్. నేనిప్పుడు మీకు చూపించింది ఇంప్లిసిట్ కన్వర్షన్ అన్నమాట. ఇక్కడ మైనస్ అప్లై చేసినప్పుడు మనకి ఇంప్లిసిట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు చూడండి. ఇవే మీరు చదివి అరే భలే ఉందే ఈ పాయింట్ అనుకోవాలి తప్ప, అమ్మా! ఏందిరా బాబు ఇది అని అనుకుంటే ముందే చెప్తున్నాను, యూజ్‌లెస్ అన్నమాట. అరే భలే ఎగ్జాంపుల్ ఉందే అనుకోవాలి. ఇప్పుడు ఇంప్లిసిట్ కన్వర్షన్స్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ స్ట్రింగ్ 3 ప్లస్ 2 అని అన్నాను. 2 ఏంటి? యాక్చువల్‌గా ఒక నంబర్. కానీ ఆ పర్టిక్యులర్ మొమెంట్ ఆఫ్ ద టైమ్‌లో ప్లస్ అని అప్లై చేసినప్పుడు 2 కాస్త ఒక స్ట్రింగ్‌గా మారి స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్‌గా కంకాటినేట్ అవుతది. హలో. ఓకే. యెస్ సార్. అలాగే ట్రూ కంకాటినేట్ అవుతది. అన్‌డిఫైన్డ్ కన్వర్ట్ అవుతది. నల్ కూడా కన్వర్ట్ అవుతది. క్లియర్? అలాగే ఇంప్లిసిట్ కన్వర్షన్ టు నంబర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ 4 - 2 అంటే ఇప్పుడు 4 ఈస్ ఎ నంబర్ స్ట్రింగ్ అండ్ దిస్ ఈస్ ఎ నంబర్ స్ట్రింగ్. ఇవి రెండిటిని మైనస్ అప్లై చేస్తే కన్వర్ట్ అయ్యి మైనస్ అవుతాయి. అది కూడా టెంపరరీగా ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ వరకు మాత్రమే కన్వర్ట్ అవుతుంది. నాన్ న్యూమరిక్ స్ట్రింగ్స్ ని గనక మనము ఇట్లా చేస్తే నాట్ ఎ నంబర్ వస్తది అనేది చెప్తున్నాడు. ఓకే. ఇంప్లిసిట్ కన్వర్షన్ టు నంబర్ 4 - ట్రూ. ఇది సూపర్. ఇంప్లిసిట్ బూలియన్ కన్వర్షన్ టు ఎ నంబర్. బూలియన్ కూడా ఒక నంబర్ లాగా మారుతది. ట్రూ అని ఉందనుకోండి, ట్రూ విల్ బికమ్ 1, ఫాల్స్ బికమ్స్ 0. 0. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఇవి డెప్త్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటివి మనకి ఎగ్జామ్‌లో అడుగుతాడు. మీరేం చేయాలి, ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఇస్తాను గదా! ఉంటది. నేనెక్కడో ఉంచాను. నాకు కాకపోతే గూగుల్ తొందరగా ఇస్తున్నాడు డ్రైవ్ కంటే. అందుకని గూగుల్‌దే వాడుతా ఉంటా. ఓకే. సో, ఈ లింక్ మీకు ఇచ్చేస్తా. ఇచ్చేస్తే ఆ లింక్ గురించి చదివి మనము ఒక ఎక్స్‌పీరియన్స్‌కొచ్చి
దాన్ని దాటి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేయగలిగాం. అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్ కన్వర్షన్ కాకుండా ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి? మనము ఎక్స్‌ప్లిసిట్‌గా అంటే మనం మార్చేస్తున్నాం. దాంట్లో ఉండే డేటా టైప్‌ని మార్చేస్తున్నాం. అంటే మార్చగలం. నాట్ ఓన్లీ ఫర్ దేర్ బయటకు గూడా వాడుకోవచ్చనమాట. దాన్ని కంప్లీట్‌గా మార్చేయగలిగే కెపాసిటీ ఉంది మనకి. ఎట్లాగో చూపిద్దాం. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఇంకా ఉన్నాయమ్మా ఎగ్జాంపుల్స్. నేను మళ్ళీ బ్యాకొస్తాను. ఎలాగో టైప్ కాస్టింగ్‌కొచ్చాను కాబట్టి, టైప్ కాస్టింగ్ కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. సపోజ్ ఇప్పుడు మన దగ్గర A ఈజ్ ఈక్వల్ టు 1099 ఉంది. ఇది స్ట్రింగా? నంబరా? అంటే నంబర్ స్ట్రింగ్. కానీ కన్సిడర్ చేసే జావాస్క్రిప్ట్ కన్సిడర్ చేసేదేంటి? జావాస్క్రిప్ట్ విల్ కన్సిడర్ యాస్ string. జావాస్క్రిప్ట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ స్ట్రింగ్. అదే ఇప్పుడు నేను వేర్ సారీ A ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ A అన్నాననుకోండి. అంటే ఏలో ఉన్న వాల్యూని నంబర్‌గా మార్చి ఏలోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అనంటే నంబర్ సారీ సేవ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్. మార్చాను నేను కంప్లీట్‌గా మార్చాను. అంటే కాకపోతే ఫంక్షన్ యూజ్ చేసి మార్చాను. దీనికి ఇంకా చాలా పద్ధతులున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 878 అని పెట్టాను. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ బి. యాక్చువల్‌గా కన్వర్ట్ కాకముందు టైప్ ఆఫ్ బి ఏంటి? Strings. స్ట్రింగ్ కాస్త ఎలా మారింది? నంబర్. ఇది ఇంకొక పద్ధతి. నంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను ఒక నంబర్ స్ట్రింగ్‌ని నంబర్‌గా మార్చాను. అంటే స్ట్రింగ్‌ని నంబర్‌గా మార్చాను. ఓకే. నెక్స్ట్. ఇవన్నీ రకరకాల కాన్సెప్ట్స్ అమ్మా. మీరు కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు అంటే సిలో పెడితేనే అది మారినట్టు కాదు. బయట నుంచి మనం నంబర్ అనే ఫంక్షన్‌ని గాని ప్లస్ అని ఎక్స్‌ప్లిసిట్‌గా బయట నుంచి మనం ఏమైనా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్. మనం ఇప్పుడు ఇంతకు ముందు ఎగ్జాంపుల్‌లో మైనస్ అప్లై చేసినప్పుడు మనం స్పెషల్‌గా ఏం చేయలేదు గదా! మైనస్ అప్లై చేసాం. ఆ మైనస్సే ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసుకుంది. దాన్ని ఇంప్లిసిట్ తనంతట తాను చేసుకుంటే దట్ ఈస్ ఇంప్లిసిట్. బయట నుంచి ఒక ఫంక్షన్ రూపంలోనో, ఇంకొక ఆపరేటర్ సెపరేట్‌గా అప్లై చేయడం ద్వారానో మనం కన్వర్ట్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌ప్లిసిట్. సో, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చాను. దీనికి పార్స్ ఇంట్ ఆఫ్ సి అని కూడా పెట్టుకోవచ్చు. సో, దీన్ని మనం కన్వర్ట్ చేయకముందు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ సి ఇలా కూడా రాయొచ్చు యాక్చువల్‌గా. టైప్ ఆఫ్ సి హ్మ్. ఇప్పుడు చూస్తే కన్వర్ట్ చేయకముందు కమాన్ స్ట్రింగ్. కన్వర్ట్ చేసిన తర్వాత నంబర్. ఒకే బాత్. ఇలా కూడా చేయొచ్చు పార్స్ ఇంట్‌ది. ఓకే. ఇంకా ఉంది. పార్స్ ఫ్లోట్ అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోట్ ఈస్ ఆల్సో ఎ నంబర్ కదా! సో, వేర్ డి ఈస్ ఈక్వల్ నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో అన్నీ చూపిస్తున్నాను మీకు.
ఓకే. మీరు మిగతా ఎగ్జాంపుల్స్‌లో చేసేటప్పుడు మీరు చెయ్యాలి. నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను నాన్న. మీరు కూడా సాధ్యం చేసుకొని చేసుకోండి. వేర్ డి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 3 అని పెట్టాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ డి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ స్ట్రింగ్. అదే నేను కన్వర్ట్ చేసిన తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు హ్మ్. పార్స్ ఇంట్ ఆఫ్ డి సారీ ప్లస్ ఫ్లోట్ ఆఫ్ డి. అప్పుడు కూడా కన్వర్ట్ అవుతుంది. ఇన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక నంబర్ నుంచి ఒక స్ట్రింగ్ నంబర్ నుంచి నంబర్. ఇదంతా బానే ఉంది గానీ, సపోజ్ నా దగ్గర నంబర్ గాకుండా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. దీన్ని నంబర్‌లా కన్వర్ట్ చేస్తే ఏమొస్తది? నేను ఫస్ట్ లైన్‌లో రాస్తున్నా. ఇట్ షోస్ యూ నంబర్. ఓహో! ఓకే. వేరే ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో ప్రవీణ్ ఉందనుకోండి. కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ స్ట్రింగ్ నంబర్ అనే అంటుంది. అంటే మారింది అనే చెప్తుంది. కానీ దాంట్లో ఏముంది అని చూస్తే నాట్ ఎ నంబర్ అని ఉంటుంది. సార్ ఇది చాలా కష్టమైన పాయింట్ అన్నమాట. సడెన్‌గా జంప్ అయిపోతాం మనం. ఇక్కడ నేను నిజంగా ఇవన్నీ ఇంత ఎగ్జాంపుల్స్ మనకు అవసరం అవుతాయా అంటే 100% అవుతాయి. మనం ఎర్రర్ చూసి మనకొచ్చిన అవుట్‌పుట్‌ని చూసే మనం ఏం తప్పు చేశామనేది చెప్పేయగలగాలి. లేకపోతే ఒక్క చిన్న వర్క్‌ని మీరు 4, 5 రోజులు జేస్తారు. కానీ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెక్టేషన్ ఎట్లా ఉంటదంటే 1 డేలో కంప్లీట్ జేయాలి. మీరెక్కడ మిస్ అవుతారంటే ఏం అబ్జర్వ్ జేయరు. అమీర్‌పేట్‌లో నేర్చుకున్నది డైరెక్ట్‌గా నేర్చుకొనొచ్చేసి డాన్స్ చేద్దామని జూస్తారు. 'ఓంకార్' అనే షో గాదు గదా! అది. ఏది పడితే అది జేయడానికి. ఓకే. సో, అంటే నేను కమెంట్ చేయడం గురించి చెప్పట్లే. చాలా ఈజీ అనుకుంటారు. లేకపోతే సింపుల్‌గా తీసుకుంటా ఉంటారు. కానీ మీరు ఇంత డెప్త్‌కెళ్ళి ఆలోచిస్తే తప్ప మీకు పూర్తి విషయం తెలీదు. రైట్? నా సాధ్యమైనంత వరకు నేను చూపిస్తున్నాను. మీరు మీ వైపు నుంచి మీరు డీప్‌గా ఎళ్లి మొత్తం పేగులు తీసి ఇట్లా మెడలేసుకున్నట్టే కెలికేయాలి జావా స్క్రిప్ట్‌ని. రెడీ? చలో. సో, థిస్ ఈజ్ అబౌట్ కన్వర్షన్. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అక్కడ అంటే సపోజ్ మనం నంబర్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు అంటే ఒక స్ట్రింగ్‌ని న్ నంబర్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు, ఆ స్ట్రింగ్‌లో నంబర్ ఉందనుకో, అది కన్వర్ట్ అవుతది. అంటే ఇప్పుడు ఈ ప్రవీణ్ బదులు ఇలా ఉంటే డెఫినిట్‌గా ఇది కన్వర్ట్ అవుతది. నో ప్రాబ్లమ్. కానీ పాపం నంబర్ లేదు గదా! ఏముంది? స్ట్రింగ్ ఉంది. అక్కడికొచ్చేసరికి చేతులెత్తేస్తది. అది నాట్ ఏ నంబర్. అసలది నంబరే గాదు. కానీ నాట్ ఏ నంబర్ ఎన్ఏఎన్ ఈస్ ఆల్సో ఏ నంబర్. నాట్ ఏ నంబర్ అనే టైప్‌లో. ఇది కొద్దిగా వేరైటీగా ఉంటది గానీ థిస్ ఈస్ ద ఫ్లో. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఈ కాంబినేషన్స్ ఉంటే పరిస్థితి ఏంటి సార్? 10929 ప్రవీణ్ అని ఉందనుకోండి. ఇది కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ స్ట్రింగ్స్. యాక్చువల్‌గా అయితే అది క్యారెక్టర్ స్ట్రింగే. కానీ దాంట్లో నంబర్ ఉంది. ఇప్పుడు దీన్ని నంబర్‌గా కన్వర్ట్ చేయగలుగుతుందా? అదే ఇప్పుడు
దీని నెంబర్గా కన్వర్ట్ చేయగలుగుతుందా? చేయలేదు. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్? ఓకే సార్. ఓకే. సో నౌ నో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అట్లా ఏం జరుగుతుంది, అక్కడ ఏమేమి ఉంటుంది అని. ఓకే. సో 2 స్ట్రింగ్స్ మధ్యలో మనము మైనస్ అప్లై చేసినప్పుడు కూడా వెరైటీ అదే నాట్ ఏ నెంబర్ అనే రిజల్ట్ వస్తుంది. కానీ టైప్ ఆఫ్ నాట్ ఏ నెంబర్ ఈస్ నంబర్. టైప్ ఆఫ్ నాట్ ఏ నెంబర్ ఈస్ నంబర్. సపోజ్ దీన్ని పార్సింట్‌కి అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? పార్సింట్ ఆఫ్ ఏ నాట్ ఏ నెంబర్. ఇది ఇంకొక పరిధి స్పెషల్ కేస్. మరి చూడాల. చిన్నవి మాత్రమే చూసేటోడు అక్కడనే చూస్తాడు. ఇట్లాంటివి కూడా చూసుకునేటోడు దునియా మొత్తం చూస్తాడన్నట్టు. సో 1, 2, 3ని పార్సింట్ తోటి కనుక కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే పార్సింట్ కెన్ పికప్ ద ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఇట్. అదే నెంబర్ పార్ట్ ఆఫ్ ఇట్. హలో, ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఎస్ సార్. కానీ ఫస్ట్ 1, 2, 3 ఉన్నప్పుడే ప్రవీణ్ తర్వాత 1, 2, 3 ఉందనుకో, అప్పుడు ఫస్ట్ నెంబర్ వస్తే ఎక్కడ వరకు నెంబర్లు వచ్చినాయో అక్కడ వరకు ఫైండ్ అవుట్ చేసేసి ఇచ్చేస్తుంది. అంతేగాని దాని తర్వాత స్ట్రింగ్ వచ్చిన తర్వాత, క్యారెక్టర్ వచ్చిన తర్వాత కన్వర్ట్ చేయదు. హలో, అండర్స్టూడ్ ద పాయింట్? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు ఇదే పనిని పార్స్ ఫ్లోట్ చేస్తుందా? సార్ నాకు ఇలాంటివి చెప్పడం చాలా బాగుంటుంది, ఎందుకంటే మీకు కూడా వావ్ అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ ఇది చెప్పడం వల్ల కొత్త కాన్సెప్ట్ ఏం తెలియదు. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నప్పుడు, మీరు చేసుకుంటుంటే బాగుంటుంది. నన్ను డౌట్ అడిగితే నేను చెప్పగలుగుతా, ఇంకా ఈజీగా చెప్తా. ఇప్పుడు చేసి చూపిస్తానమ్మా. ఇది చదువుకునే విధానం, ఇది చదివే విధానం. ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది చదివే విధానం కాదు. సార్ నేను డిగ్రీ సార్ అంటే నేనేం చేయలేను. డిగ్రీలో కూడా అదే. ఇంకా మీరు ఒక దాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మొక్క పీల్చి పీల్చి చూడాలి దాన్ని ఒక పాయింట్ మీద. ఐఐటీలో జరిగేది ఇదే. వాడు ఒక పాయింట్ పట్టుకున్నాడంటే లాగుతాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అసలు. వాళ్ళు అదే అందుకనే దే బికమ్ ఐఐటీన్స్ అండ్ దే గెట్ సచ్ అ ప్యాకేజెస్. ఓకే, ఎనీవేస్, వేర్ వీఆర్ పార్స్ ఫ్లోట్. సపోజ్ ఇలా ఉంటే ఎలాగో ఫ్లోట్ చేస్తుంది, దాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సపోజ్ ఈ కాంబినేషన్ లో ఉంటే ఈ డాట్ ని ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది? విత్ డాట్ తో సహా ఇది డివైడ్ చేయగలిగింది. హలో, అది ఐడెంటిఫై చేసుకోగలిగింది. పార్స్ ఫ్లోట్ కెన్ పికప్ ద ఫ్లోటింగ్ వాల్యూ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ ఫ్రమ్ ద ఎండింగ్. హలో, ఎస్ సార్. సపోజ్ దీనికంటే ముందు నా దగ్గర ఏమన్నా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెంబర్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఓకే, సో చేసి వెళ్ళిపో. సో నాట్ ఎ నెంబర్ అండ్ స్ట్రింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సార్ నెంబర్ లాస్ట్ లో వస్తుంది సార్, మరి ఇందా చెప్పారు కదా సార్ లాస్ట్ ఎగ్జాంపుల్. అది ఇంకా రాదు కదా, ఇక్కడ మధ్యలో వచ్చినప్పుడే ఫైండ్ అవుట్ చేయలేదు, లాస్ట్ లో వచ్చిన ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అవన్నీ. రైట్? ఓకే సార్. అర్థమైందా? ఇట్లా మీరు రకరకాలుగా చెక్ చేసుకోవాలమ్మా. ఓకే సార్, ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేయట్లేదు, మరి ఇంప్లిసిట్ గా పరిస్థితి ఏంటి? ఇంప్లిసిట్ అంటే ఏంటి? డైరెక్ట్ గా ఆపరేటర్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ ఎక్స్ప్లిసిట్ గా పార్సింట్ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ. ఇప్పుడు సపోజ్ నాకు 1, 2, 3 ప్రవీణ్ అని ఉంటే దీంట్లో నుంచి పార్సింట్ కెన్ ఐడెంటిఫై 1, 2, 3. హలో, ఎస్. నెంబర్ అయితే 1, 2, 3 చేయలేదు, నెంబర్ పికప్ చేసిందా? ఇక్కడ పార్సింట్ అని కాకుండా నెంబర్ అని ఇస్తే నెంబర్
నెంబర్ అనే ఫంక్షన్ చేసిందా? చేయలేదు. ఏమొచ్చింది నీకు దీని నుంచి? నాట్ ఎ నెంబర్ అని ఇచ్చింది. పార్సింట్ ఇంటిజర్ పార్ట్‌ని పికప్ చేయగలిగింది. రైట్? ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇలాగ ఉన్నాయి 2 వేరియబుల్స్. వె ప్రవీణ్ అండ్ 444 శ్రీకాంత్ అని ఉందనుకోండి. ఆ! సో, ఏ మైనస్ బి అన్నాననుకోండి. అప్పుడు 1, 2, 3 ఉంది గదా! శ్రీకాంత్ అయితే డైరెక్ట్‌గా శ్రీకాంత్ మైనస్ ప్రవీణ్ మైనస్ శ్రీకాంత్ అనంటే నాట్ ఎ నంబర్ వస్తుంది. ఎందుకంటే అవి కన్వర్ట్ కావు కాబట్టి. మరి 1, 2, 3 ప్రవీణ్ ఉంటే పరిస్థితి ఏంటి? ఎందుకు? పార్సింట్ చేస్తే 1, 2, 3 రావాలి గదా! మీరు మళ్ళీ వీడియో విన్నప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్‌ను గుర్తు చేసుకో. ఆ! పార్సింట్ కన్వర్ట్ చేసింది. నంబర్ కన్వర్ట్ చేయలే. ఇంప్లిసిట్ అయితే? చేయలేదంటారా? ఓకే. యెస్. కరెక్ట్. ఇంప్లిసిట్ పాపం కన్వర్ట్ చేయలేదు. అంటే ఇంప్లిసిట్ ఈస్ బిహేవింగ్ లైక్ ఎ నంబర్ కన్వర్షన్. నంబర్ అనే ఫంక్షన్ తోటి కన్వర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే. రైట్? కాఫీ తాగుతావా? మామూలుగా. ఎట్లా తాగుతారు? సరే టీ తాగుతారు గదా! టీ తాగినప్పుడు ఎట్లుంటది? టీని మరగబెడతారు. టీ ఏమనుకోవాలా? ఓరి నీ ఎంకమ్మ నువ్వు తాగే నిమిషానికి చాయ్‌కి ఇంతసేపు మరగబెడతావారా నన్ను అని ఫీల్ అయితదా? అప్పుడే గదా మీకు టేస్ట్ వచ్చేది. ఇట్లా మరగబెట్టాలి దీన్ని. మురగబెడితే పాడైపోతుంది. తెలంగాణలో ఇట్లనే అంటాం మరి. రైట్? సో, యూ హావ్ టు టెస్ట్ డిఫరెంట్‌లీ. ఓకే. ఓన్లీ దెన్ యూ విల్ అండర్‌స్టాండ్. ఇది చాలా చిన్న విషయం. నేను చాలా బేసిక్ ఇచ్చాను మీకు. దిస్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. హలో! మీరు స్ట్రింగ్స్‌ని అర్థమెటిక్ ఆపరేటర్స్ తోటి పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏం జరుగుతది అనేది మీకు కళ్ళ ముందు తెలియాలి. ఓకే. సో, నౌ ఒక లాస్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? NUMBER అని వస్తదా? మరేమొస్తది? ఆ? చెప్పు. అక్కడ నంబర్‌లున్నాయి గదా! నేను టైప్ ఆఫ్ అని అడగలే. ఎక్స్‌లో ఏముంది అని అడుగుతున్నా. మైనస్ అదే సామి. -3 to 1. మైనస్ 3 to 1. 3 to 1. అది నేను అడుగుతుంది. -3 to నంబర్ వస్తది. ఓకే. ఫైన్. -3 to 1. ఓకే. నెక్స్ట్. ఇట్లా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సపోజ్ ఇక్కడ నేను 10 అని రాసినా. 5 అని ఇక్కడ రాసా. అప్పుడు Not a number. 10 కదా సార్. 10 కాదు. ఓకే. Not a number. నాట్ ఎ నంబర్. ఓకే గైస్. దట్స్ ఇట్. సో, ఇది టైప్ కాస్టింగ్. అండ్ ఇప్పుడు మీరు డేటా టైప్స్ కూడా చూసారు. ఏమేం డేటా టైప్స్ చూసారు మీరు? నంబర్ అనే డేటా టైప్ చూసారు. అలాగే Float. ఫ్లోట్. ఫ్లోట్ Float. యాక్చువల్‌గా ఒరిజినల్‌గా డేటా టైప్ కాదు. ఓకే. సి లాంగ్వేజ్‌లో ఇంటిజర్స్, ఫ్లోట్స్ అని ఉన్నాయి. కానీ జావాస్క్రిప్ట్‌లో మాత్రం ఇంటిజర్స్, ఫ్లోట్స్ అని సెపరేట్‌గా ఉండవు. దే ఆర్ కన్సిడర్డ్ యాస్ నంబర్ డేటా టైప్. సో, Okay. టోటల్లీ హౌ మెనీ డేటా టైప్స్ వి హావ్? నంబర్స్. ఓకే. ఇది డేటా టైప్‌లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా. అలాగే స్ట్రింగ్స్, అలాగే బూలియన్, అలాగే నల్, అన్‌డిఫైన్డ్. ఓకే. ఎప్పుడెప్పుడు ఏదేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏలో కనుక ట్రూ ఉందనుకోండి. ఏలో ట్రూ ఉంటే ద టైప్ ఆఫ్ ఏ ఈస్ బూలియన్.
అంటే ఏలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది? బూలియన్ Boolean. టైప్ ఆఫ్ వాల్యూ. A is sorry where B is equal to true అని అంటే B లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? String. స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. నైస్. నెక్స్ట్ అదే ఇప్పుడు వేర్ సి అని చెప్పి ఏమీ తీసుకోలేదు అనుకోండి. ఇప్పుడు సిలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అని అంటే Undefined. ద టైప్ ఆఫ్ డేటా ఈజ్ అన్డిఫైన్డ్. సిలో ఉండే వాల్యూ అన్డిఫైన్డ్, టైప్ ఆఫ్ డేటా ఇన్ ద సి ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. గార్బేజ్ కాదు, అన్డిఫైన్డ్. ఓకే, నల్ ఎప్పుడు వస్తుంది మనకి అనంటే ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు టెక్స్ట్ బాక్సెస్. టెక్స్ట్ బాక్సెస్ లో ఏమీ లేనప్పుడు దాంట్లో ఏముంటుందయ్యా అంటే నల్ అనేది ఉంటుంది. ఆర్ యు గెట్టింగ్ మీ? టెక్స్ట్ బాక్స్లు అంటే తెలుసు కదా, HTML లో దాంట్లో కూడా మనం డేటా ఎంటర్ చేస్తాం కదా. ఎంటర్ చేస్తే దాంట్లో టెక్స్ట్ డేటా ఎంటర్ చేస్తాం. ఏం ఎంటర్ చేసినా సరే టెక్స్ట్ గా కన్సిడర్ చేస్తాం. ఏది లేనప్పుడు దాంట్లో ఏముందని చెప్తుంది అంటే నల్ ఉందని చెప్తుంది అనమాట. హలో, Yes. ఏమీ లేదు అని అర్థం. అక్కడ వేరియబుల్స్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి అన్డిఫైన్డ్. ఇఫ్ యూ డోంట్ సప్లై ఎనీ వాల్యూ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్డిఫైన్డ్. ఇప్పుడు దాంట్లో ఏమన్నా వాటర్ ఉన్నాయా? ఏమీ లేవు అనుకో, ఏం చెప్తారు మీరు? వాయిడ్ అంటాం యాక్చువల్గా. ప్యూర్ ఇంగ్లీష్లో అయితే వాయిడ్ అన్నాను. ఎందుకంటే దాంట్లో శూన్యం అని చెప్పడానికి లేదు, దాంట్లో గ్యాస్ ఉంటుంది. మన సౌండ్ ట్రావెల్ అవుతుంది దాంట్లో. ఓకే, సో ఏం జరిగింది? ఎంటీ దాంట్లో ఉన్నది ఏంటి అంటే వాయిడ్ అంటాం అనమాట. ఎంటీ అని అన్నదాన్ని వాయిడ్ అని అంటాం. ఓకే, ఎనీవేస్ గైస్, ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి. కాకపోతే బూలియన్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి టైప్ కన్వర్షన్ జరుగుతుంది? బులియన్ వాల్యూ ఉన్నప్పుడు ఎలాంటి టైప్ కన్వర్షన్ జరుగుతుంది? సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 123 మైనస్ నల్ అన్నాను అనుకోండి, నాకు సిలోకి రిజల్ట్ ఏమొస్తుంది? సో ఇట్ ఈస్ నాట్ ఏ నెంబర్. నల్ని కనుక నేను ట్రై చేస్తే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? నాట్ ఏ నెంబర్. నల్ని జీరోగా కన్వర్ట్ చేయదు. హలో, అదే ఇప్పుడు నేను ఏ వాల్యూ ఇచ్చాను అనుకోండి, అప్పుడు 129 మైనస్ ఏ. 120. ఐఎమ్ సారీ. నేను రాస్తుంది వేరే, ఎగ్జిక్యూట్ చేస్తుంది వేరే కోడ్. 1 సెకండ్ ప్లీజ్. నల్లు గురించి మర్చిపోయాను కానీ ఐఎమ్ షూర్ విత్ దిస్. యా, ఏలో ఉన్న వాల్యూ ఒకవేళ ఏలో బులియన్ ఉంటే దాంట్లో కన్వర్ట్ చేసే వాల్యూ దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ట్రూని బులియన్ వాల్యూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 1 or 0, టైప్ కాస్టెడ్ ఇంటూ 1 or 0. సో ఏ టైప్ కాస్టెడ్ ఇంటూ 1 అండ్ 129 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 120. అదే ఏలో ఫాల్స్ ఉందనుకో, ఫాల్స్ ఉంటే జీరో కదా. అవునండి, ఫాల్స్ ఉంటే 0. సో 129 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 120. అయితే 1 సెకండ్. ఓకే, ఒక్కసారి నల్లని చెక్ చేద్దాం. యా, నల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 0. ఇందాక నేను తప్పు మాట్లాడాను. నల్ ఈజ్ హియర్ కన్సిడర్డ్ యాజ్ 0. ఇట్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ నాట్ ఎ నెంబర్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 0. ఓకే, యా. నెక్స్ట్ సార్ నల్ మైనస్ ఏదైనా వాల్యూ అయితే అప్పుడు కూడా మైనస్ వస్తుంది కదా. నల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 0 కదా. ఇదిగోండి, మీరు ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి ట్రై చేయండి అమ్మ. ట్రై చేసిన తర్వాత నన్ను అడగండి. దాంట్లో ఏమైనా లాజికల్గా ఉంటే నేను చెప్తాను తప్పకుండా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి ఇక్కడ అంటే, యా, హౌ అబౌట్ దిస్ వన్? 1 సెకండ్. 129 మైనస్ బి. బిలో ఉన్నది స్ట్రింగ్, కానీ స్ట్రింగ్ లోపల ఉన్నది బులియన్. ఇన్ఫాక్ట్ is it considered as boolean string or string? Okay, yeah, see this answer, not a number. ఎందుకు నాట్ ఏ నెంబర్ అంటే
ఆ బిలో ఉన్న దాన్ని బులియన్ గా కన్సిడర్ చెయ్యదు. హలో, అవి String క్యారెక్టర్సే కదా, వాటిని బులియన్ గా కన్సిడర్ చెయ్యదు. ఎందుకంటే అవి క్యారెక్టర్స్ గా కన్సిడర్ చేస్తుంది. నంబర్స్ అంటే నంబర్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు. నల్ అని అంటే డేటా టైప్ నల్లా, క్యారెక్టర్స్ ఎన్యుఎల్ఎల్ అనే క్యారెక్టర్సా అని తెలియదు, అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అది. అందుకనే అవి క్యారెక్టర్స్ కానీ కన్సిడర్ చేసి నాట్ ఎ నెంబర్ ఇచ్చేస్తుంది. హలో, ఇక్కడ అదే 1 2 3 ఉంటే నెంబర్గా మార్చేసి కన్వర్ట్ చేసి ఇస్తుంది. కానీ అదే ఇప్పుడు ఇక్కడ ఒక ఏదో బులియన్ స్ట్రింగ్ ఉంటే అది బులియన్ స్ట్రింగ్ అవ్వదు అనమాట. అందుకనే ఇందాక నేను చెప్పినప్పుడు స్ట్రింగ్స్ లో రెండే రకాలు, క్యారెక్టర్ స్ట్రింగ్స్, నెంబర్ స్ట్రింగ్స్, అంతే. ఆర్ యు గెటింగ్ ఇట్? అంతేగాని బులియన్ స్ట్రింగ్స్ ఉండవు, అన్డిఫైన్డ్ స్ట్రింగ్స్ ఉండవు, నల్ స్ట్రింగ్స్ ఉండవు. ఇక్కడ నల్ పెడితే క్యారెక్టర్ గానే కన్సిడర్ చేసేది. ఓకే, ఇలాగా కాంబినేషన్స్ ని మనము ప్లే చేసుకోవాలి. ఇవి డేటా టైప్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఏంటి? డేటా టైప్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తే దాంట్లో థర్డ్ వేరియబుల్ వాడాం. హలో, థర్డ్ Yes, sir. సార్ నేను చెప్పడానికి నాకు ఒక నిమిషం, కానీ మీరు ఒకసారి వెతకండి. థర్డ్ వేరియబుల్ వాడకుండా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేస్తాం? ఆర్ యు గెటింగ్ ఇట్? Yes, sir. నాకు ఇప్పుడు చెప్పుకున్న ఆపరేటర్స్ తోటే 2 రకాలుగా చేయొచ్చు. అది నాకు 2 రకాలు కావాలి ఇప్పుడు చెప్పుకున్న ఆపరేటర్స్ తోటి. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ తోటి అవన్నీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పుకున్న ఆపరేటర్స్ ఏంటివి? ప్లస్, మైనస్, స్టార్, స్లాష్, పర్సంటైల్. వీటితోటే మనం యాక్చువల్గా స్వాపింగ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది మీరు ఆలోచించండి, లేదా వెతకండి. వెతికి మీరు చెక్ చేసుకుని చెప్పండి. 2 వేస్ ఉన్నాయి దాంట్లో. ఓకే ఓకే, సో యా, పార్సింట్ ఆఫ్ ఏ అండి. యా, ఏ డైరెక్ట్ గా ట్రూ గానే ఉంది కదా విజయ. ట్రూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 1 అండి. మీరే కన్వర్ట్ చేయాల్సిన పని ఏం లేదు, ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. ఈ మైనస్సే ఆ కన్వర్షన్ చూసుకుంటుంది. ఇప్పుడు మైనస్ ఈ మైనస్ఏ ఏని 1 గా కన్వర్ట్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసి. ఓకే, మీరు ఒక్కసారి నాకు ఏంటది, ఈ లింక్ నేను ప్రస్తుతానికి పంపిస్తాను, కానీ మిగతా అసైన్మెంట్స్ వాటిని పంపించడానికి నాకు మీ డీటెయిల్స్ కావాలి. ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు మర్చిపోకుండా పెట్టండి. ఓకే సార్. రైట్ అండి, చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.